హలో హాయ్ అండి. మన ఫిబ్రవరి 7వ తారీఖు స్ట్రైక్ చేసినప్పుడు 7వ తారీఖు మామూలుగా అయితే నెక్స్ట్ డే అన్నమాటకి మనకి అమౌంట్ ఎలా ఉండాలంటే బాగా రేట్లు పెరగాలి. కానీ ఏమైంది చెప్పనా, ఇంకా రేట్లు తగ్గిపోయాయి. కారణం మనం ఆ స్ట్రైక్ చేయడం వలన కాదు, వాడిది అంతే. మీరు ఏదైనా చేసుకోండి, నేను ఇచ్చేది అదే. ఇప్పుడు వాడు ఓకే, కస్టమరు ఓకే, మధ్యలో పోతుంది మేమే. ఊబర్ వాడు రోజుకి వచ్చి 150 రూపీస్ తీసుకుంటున్నాడు, 150 రూపాయలు, 152 రూపాయలు తీసుకుంటున్నాడు. ఓలా వాడు నెలకి 1000 రూపాయలు రీఛార్జ్. ర్యాపిడో వాళ్ళు ప్రతి 1000 రూపాయలకి 80 రూపీస్ తీసుకుంటున్నాడు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, మధ్యలో పోతుంది మేమే. ఊపర్ వాడు ఇప్పుడు కస్టమర్ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాడు, కానీ ఊపర్ వాడు రేట్లు వాళ్ళని పెంచడు, వాళ్ళు అలాగే ఇస్తున్నాడు. వాడికి ఏం కావాలో అర్థం కావట్లేదు, మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఓ పక్క డిమాండ్ పెరిగింది, డెవలప్ పెరిగారు. ఇప్పుడు కస్టమర్కి నువ్వు రిమోట్ పెంచి వాడు బుక్ చేసుకోవడం అంటే అది వాడి ఇష్టం. మేమైతే ఎలా అయితే అలవాటు అయ్యామో వాడు కూడా మీకు అలాగే అలవాటు అవుతాడు కదా. వాడిది ఏం పోయింది, రేటు పెంచు, కమ్సే ఒక 25 రూపాయలని పెంచు, కనీసం 50 రూపాయలని పెంచు ట్రిప్ మీద. అలా పెంచట్లేదు, అదే అమౌంట్ అదే డబ్బులు ఇస్తున్నాడు అనమాట. 1 రూపాయి కూడా తగ్గలేదు అనమాట. ఇంకా సేమ్ ఇంకా తగ్గిస్తున్నాడు కానీ పెంచట్లేదు. మీ ఎంత స్టైల్ చేసినా ఎంత చేసినా ఎంతే. మనకి వేరే ఆప్షన్ వచ్చి వేరే దానికి ఇచ్చే వరకు అంతే. ఇంకా వాడికి రోజుకి 152 రూపాయలు అంటే నెలకి ఊబర్ వాడు తీసుకుంటుంది 4500 చిల్లర తీసుకుంటున్నాడు. ఓలా వాడైతే 1000 రూపాయలు. అది ఆ ట్రిప్లో సరే పడట్లేదు, ఎప్పుడోసారి పడతాయి. ఇంకా ర్యాపిడో అనుకుంటారా, ప్రతి 1000 రూపాయలకి 82 రూపాయలు చిల్లర తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ దండుకుంటున్నారు, మనకేం రావట్లేదు. మామూలుగా చూసుకున్నా మనకి రోజుకి 52 రూపాయలు అంటే నెలకి 4500 మేము ఊబర్ వాడికి కట్టేస్తున్నాం డబ్బులు. వాడి దగ్గర మా దగ్గర వాడు ఒక శాలరీలా తీసుకుంటున్నాడు, మాకు ఇచ్చేది ఏం లేదు. అంతకుముందు అలా వచ్చేది కాదు, ప్రతి ట్రిప్లో వాడు కమిషన్ తీసుకునేవాడు. అప్పుడు అమౌంట్ బాగానే వచ్చేది. ఎప్పుడైతే 152 చేశాడో, 0 కమిషన్ అన్నాడో 1 డేకి, మన దగ్గర డబ్బులు మాత్రం బాగా దండుకుంటున్నాడు. ఇంకో మాట ఏం చెప్పాలంటే, ఊబర్లో మనకి ఇంటర్సిటీ ట్రిప్ పడినప్పుడు వాడు ఏం చేయాలి, ప్రతి ట్రిప్లో 80 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇంటర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ట్రిప్లు పడతాయి మనకి, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అనేది, అది 152 రూపాయలు, ఒకసారి 180 అలా 200 అలా పడతాయి. దాంట్లో కూడా వాడికి ఇంటర్సిటీ ట్రిప్ అని చెప్పి 80 రూపాయలు తీసుకుంటున్నాడు. 200లో 80 రూపాయలు తీసుకుంటే మనకి మిగిలింది 120 రూపాయలు. 160 రూపాయల్లో 80 రూపాయలు తీసుకుంటే మనకి 80 రూపాయలు. అంటే మన ఆ ట్రిప్ ఫ్రీగా చేసినట్టే వాడికి. చూడండి ఎంత దారుణంగా చేస్తున్నాడు ఊబర్ వాడు, అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా మాకు నెక్స్ట్ ఆప్షన్ లేదు, ఏం లేదు, వాడే దిక్కున్నట్టుగా ఇంకా అదే చేసుకుంటాం తప్పట్లేదని చెప్పి అమౌంట్ అనేది బాగా తగ్గించేశాడు. కస్టమరు రెడీయే, వాడు డబ్బులు పెట్టి వెళ్ళడానికి రెడీ, ఎందుకంటే వాడికి అవసరం. వాడు కూడా ఆప్షన్ లేదు, అర్థమైందా, వాడు కూడా ఆప్షన్ లేదు. ఇది పెంచితే వాళ్ళు తప్పకుండా వాడు బుక్ చేసుకుని వెళ్తాడు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఊబర్ కాబట్టి ఓలా కాబట్టి ర్యాపిడో, మూడిట్లో ఏదో దాంట్లో వాడు బుక్ చేసుకుని వెళ్ళాల్సింది తప్పకుండా. కానీ వీడు పెంచట్లేదు, అలాగే చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. ఎన్ని స్టైల్ చేసినా వాడికి ఏం లాభం లేదు, వాడు అలాగే పెడతాడు. ఎందుకంటే మేము స్ట్రైక్ అనేది ఒక 6 గంటలు ఒక రోజు చేయగలం, కానీ 2-3 రోజులు చేయాలంటే మనం చేయలేం. ఎందుకంటే మా రోజు అవసరాలు అలాంటివి, దీని మీద ఆధారపడ్డాం. ఇంటి రెంట్లు అని, స్కూల్ ఫీజులు అని చెప్పి వగేరా వగేరా, ఆ ఖర్చులు ఈ ఖర్చులు, ఈఎంఐలు, తర్వాత వడ్డీలు, తర్వాత డోకరాలు, చీటీలు అని చాలా ఉంటాయి మనుషులకి. అందుకే మేము 1-2 రోజుల కన్నా ఎక్కువ చేయలేం, ఆగలేం, తప్పదు. వాడికి ఆ విషయం తెలిసిందే. ఊబర్ ఇప్పుడు కస్టమర్ డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నా ఇది మాత్రం అమౌంట్ పెంచట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటో వీళ్ళు ఉన్నారు కదా లీడర్లు, వాళ్ళకే తెలియాలి. Subscribe my channel and like and comment anything.